నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను అగ్రోమెక్కి వెళ్ళినప్పుడు కొన్ని ట్రైప్లే కుక్వేర్ సెట్స్ అనేవి తీసుకున్నానండి. సో నేను ట్రైప్లే కుక్వేర్ ఏమేమి తీసుకున్నాను, వాటి ప్రైస్ ఎంత పడింది, అండ్ అవి కాకుండా కొన్ని స్టీల్ ఐటమ్స్ కూడా తీసుకున్నాను అనమాట. అవి కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, సనత్ నగర్ లోనే సంభవ్ స్టోర్ అనేది ఒకటి కొత్తగా ఓపెన్ అయింది. అక్కడ ఎలా ఉంది కలెక్షన్ ఏంటి అనేది కూడా చూసానమాట. అక్కడికి వెళ్ళి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. సంభవ్ స్టోర్ లో ఏం ఐటమ్స్ తీసుకున్నాను, వాటి ప్రైస్ ఎంత పడింది అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అది కూడా యాడ్ చేసేస్తాను. సో లేట్ చేయకుండా వన్ బై వన్ నేను ఏమేమి తీసుకున్నాను అనేది క్లియర్ గా అన్బాక్సింగ్ చేసి క్వాలిటీ ఎలా ఉంది, ఎంత ప్రైస్ పడింది అవన్నీ క్లియర్ గా చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి స్టాల్ బ్రాండ్ నుండి నేను తవా తీసుకున్నానండి, చపాతీ తవా అన్నమాట. సో ఇది ఏంటంటే 25 సెంటీమీటర్స్ అండి. యాక్చువల్ గా నేను అమెజాన్ లో చూసాను 25 సెంటీమీటర్స్ ఒకటే ఉంది. అగ్రోమెక్కి వెళ్తే మనకి ఏమైనా ఇంకా సెంటీమీటర్స్ ఎక్కువ ఉంటాయా అనేది అనుకున్నాను అనమాట, చెక్ చేద్దామని. జనరల్ గా 25 సెంటీమీటర్స్ అంటే చాలా చిన్నది కదా, సో బాగా చిన్నగా అయిపోతుందేమో అని డౌట్ వచ్చింది. బట్ మనకి అక్కడ అగ్రోమెక్ లో కూడా సేమ్ సైజ్ ఉందండి. సో స్టాల్ బ్రాండ్ లో చపాతీ తవా అయితే వచ్చేసి ఓన్లీ 25 సెంటీమీటర్స్ లో అవైలబుల్ ఉంది, బోత్ ఆన్లైన్ అండ్ ఈవెన్ ఇన్ స్టోర్స్ అనమాట. సో ఈ చపాతీ తవా ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం. చాలా బరువు ఉందండి, ట్రైప్లై కదా, ట్రైప్లై విత్ నాన్ స్టిక్ లేయర్ వచ్చిందనమాట. చపాతీ తవా ప్రైస్ వచ్చేసి 2525 పడిందండి. యాక్చువల్ ప్రైస్ 2900 అలా ఉంది. సో ఇది చూద్దాము. చాలా బరువు ఉందండి, ట్రైప్లై తవా అనమాట. ట్రైప్లై తవా విత్ నాన్ స్టిక్ లేయర్ వచ్చింది. సో చూడాలి యూసేజ్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి చపాతీస్కి అని. సో తీసుకున్నాను, మొత్తానికి 2525 రూపీస్ పడింది. సో ఇది మనకి బోత్ ఇండక్షన్ స్టవ్ అండ్ గ్యాస్ స్టవ్ పైన కూడా యూజ్ చేయొచ్చు, అండ్ డిష్ వాషర్ సేఫ్ అనమాట. సో జనరల్ గా నాన్ స్టిక్ అయితే మనం డిష్ వాషర్ లో వేయకూడదు కదా, బట్ ఇది డిష్ వాషర్ సేఫ్ అండి, ఎందుకంటే కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి. సో బ్యాక్ వస్తే మీరు చూడొచ్చు, ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ చూస్తే మనకి ఇలా నాన్ స్టిక్ లేయర్ వస్తుందండి. సో మనకి చపాతీలు ఏవైనా సరే బాగా వస్తాయని చెప్తున్నారు. చూడాలి, యూసేజ్ చేస్తేనే తెలుస్తుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, చాలా బరువు ఉంది. అంటే పెనం బరువు ఉంటే చపాతీలు కానివ్వండి, దోశలు కానివ్వండి బాగా వస్తాయి కదా. ఇదైతే ఓన్లీ రోటీ తవా అండి. సో ఓన్లీ చపాతీస్ చేయడం కోసమే తీసుకున్నాను. నేను తీసుకున్నది వచ్చేసి అగ్రోమెక్ ఇండస్ట్రీస్ లో అండి, అండ్ ప్రైస్ వచ్చేసి 2525 పడింది. సెకండ్ ఐటమ్ వచ్చేసి 2.5 లీటర్ ప్రెషర్ కుక్కర్ అండి, ట్రైప్లై ప్రెషర్ కుక్కర్. ఇది కూడా నేను స్టాల్ బ్రాండ్ లోనే తీసుకున్నాను. అంటే నాకు 2.5 లీటర్స్ లో కరెక్ట్ గా కావాల్సింది ఎందులో దొరకలేదు. ప్రెస్టేజ్ లో కూడా అవైలబుల్ లేదు, అండ్ అక్కడ చూస్తే బర్గనర్ లో అవైలబుల్ లేదు, అంటే నేను వెళ్ళినప్పుడు స్టాక్ లేదనమాట. యాక్చువల్ ఎంఆర్పి కంటే మనకి డిస్కౌంట్ ఎందుకు వచ్చిందంటే, యాక్చువల్ ఎంఆర్పి వచ్చి 3780 రూపీస్ ఉందండి. మనకి అగ్రోమెక్ లో డిస్కౌంట్ వచ్చేసి 2835 రూపీస్కి వచ్చింది అనమాట. సో ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి ప్రెషర్ కుక్కర్ బౌల్ అండి. సో మనకి ఇందులో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, వారంటీ కార్డ్ అన్ని ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి 2.5 లీటర్ ప్రెషర్ కుక్కర్. ఇది వచ్చేసి బౌల్ అండి, అండ్ దీనిపైన కూడా క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. ఇండక్షన్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, లేదంటే గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, డిష్ వాషర్ సేఫ్ అన్ని మెన్షన్ చేశారు క్లియర్ గా. సో ఈ ఫ్లాట్ బాటమ్ ఉంటే ఎప్పుడైనా సరే ఇండక్షన్ బేస్ పైన చాలా బాగా పనిచేస్తాయి. సో ఇది వచ్చేసి ట్రైప్లై ప్రెషర్ కుక్కర్ అండి, నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ కాదు, ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అనమాట. సో ఇవి బరువుగా ఉంటాయి, క్వాలిటీ బాగుంటుంది, మాడవు, అడగంటవు, ఇట్లా పక్కన అంతా బ్రౌనిష్ గా అవ్వవు, మాడినట్టు చాలా బాగుంటుంది క్వాలిటీ. అండ్ డిష్ వాషర్ లో వేస్తాం కాబట్టి ఇంకా క్లీన్ గా మెరుస్తూ ఉంటాయి అనమాట. సో లిడ్ ఎలా వచ్చిందో చూద్దాం. సో ఇది వచ్చేసి లిడ్ అండి, ట్రైప్లై లిడ్ అనమాట. లిడ్ కూడా చాలా బరువుగా ఉంటుంది, నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ కాకుండా లిడ్ కూడా ట్రైప్లై వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, వాళ్ళు ఏం చెప్పారంటే ఈ గ్యాస్కెట్ అండ్ ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఉంటాయండి. నార్మల్ గా మనకి ప్రెస్టేజ్ బ్రాండ్ లో, వేరే బ్రాండ్స్ లో ఏంటంటే ఇక్కడ అల్యూమినియం ఇస్తారని చెప్పారు. నేను కూడా వాషింగ్ కి వేసినప్పుడు గమనించింది ఏంటంటే, ప్రెస్టేజ్ బ్రాండ్ లో నేను ఇప్పటివరకు యూజ్ చేసింది అయితే ఓన్లీ ప్రెస్టేజ్ బ్రాండ్ అనమాట ట్రైప్లై ప్రెషర్ కుక్కర్స్ లో. అవి ఈ ప్లేస్ అల్యూమినియం ఉండడం వల్ల అక్కడ మట్టుకు కలర్ అనేది డిఫరెంట్ గా ఉంటుందన్నమాట, మనం డిష్ వాషర్ లో వేయడం వల్ల.
బట్ ఇవి కూడా ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్తో ఇచ్చారు, బాగుంటుంది క్వాలిటీ అని చెప్పారు. బట్ చూడాలి, యూసేజ్ చేస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుందండి. సో ఇలా ఉంటుంది లిడ్ వచ్చేసి. అండ్ విజిల్ ఇచ్చారనమాట, వెయిట్ అంటాం కదా, సో వెయిట్ కూడా ఇచ్చారు. సో ఇది వచ్చేసి వెయిట్ అండి, వెయిట్ వచ్చింది. సో ఇలా లిడ్ పెట్టేసుకుంటా. ఇది వచ్చేసి ట్రైప్లై ప్రెషర్ కుక్కర్ ఫ్రమ్ స్టార్ బ్రాండ్ అండి. బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. 2.5 లీటర్స్ కెపాసిటీ అండి. ప్రైస్ వచ్చేసి 2835 రూపీస్ పడింది. సో స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి ఇంకా మనకు చాలా ఇయర్స్ వస్తుంది. ట్రైప్లైలో అయితే అగ్రోమెక్లో ఇప్పుడు నేను ఓన్లీ రోటీ తవా అండ్ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి. సో రెండు స్టార్ బ్రాండ్లోనే తీసుకున్నాను. కప్స్ తీసుకున్నానండి, గ్లాస్తో చేసిన కప్స్ ఉంటాయి కదా స్వీట్స్ కోసం, తర్వాత ఫ్రూట్ సలాడ్స్ కోసం బాగుంటాయి. సో ఇది సెట్ ఆఫ్ 6 వస్తుందండి. ప్రైస్ వచ్చేసి నాకు 300 చేంజ్ పడింది, 310 రూపీస్ అనమాట. ఇందులో మనకి చాలా షేప్స్ ఉన్నాయండి, అంటే డిజైన్ అనమాట. సో సైజ్ వచ్చేసి ఇంతే ఉంటుంది. ఇది మనకి బయట వచ్చిన ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్లలో చేంజెస్ ఉన్నాయన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 3 to 4 డిజైన్స్ ఉన్నాయి. బట్ నాకు ఈ డిజైన్ బాగా నచ్చింది. ఎందుకో గ్లాస్ కప్స్లో ఐస్ క్రీమ్ కానివ్వండి, ఫ్రూట్ సలాడ్ కానివ్వండి, గ్లాస్ కప్స్లో తింటేనే బాగుంటుంది. సో ఇది బాగా నచ్చి తీసుకున్నాను అనమాట, సెట్ ఆఫ్ 6. సో 310 రూపీస్ పడిందండి. దీని కెపాసిటీ వచ్చేసి 130 ml అండి. సో ఈచ్ కప్ వచ్చేసి మనకి 130 ml కెపాసిటీ అనమాట. చాలా బాగుంది, డిజైనింగ్ కూడా చాలా బాగా నచ్చిందండి నాకైతే. సో బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సూపర్ ఉంది డిజైన్, చాలా బాగుంది. సో ఇది సెట్ ఆఫ్ 6 అండి. ప్రైస్ వచ్చేసి 310 రూపీస్ పడింది. సో సెట్ ఆఫ్ 6 ఇలా మనకు బాక్స్లో వస్తాయి, ఇలా ఉంటాయండి. ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే కూడా ఇలాంటివి చూస్ చేసుకుంటే బెస్ట్ అండి. 310 రూపీస్లో మంచి సెట్ కదా, అందరూ యూజ్ చేస్తారు కూడా. మనం ఇస్తే కూడా రిటర్న్ గిఫ్ట్గా అందరూ యూజ్ చేస్తారు. ఇలాంటివి కూడా ప్లాన్ చేసుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్. కానీ నాకు ఒక ఐడియా వచ్చిందనమాట, 310 రూపీస్ అంటే కొంచెం రీజనబుల్ ప్రైస్ కాబట్టి ఇలా అందరూ యూజ్ చేసుకునేలా ఉంటుంది కాబట్టి ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఒకటి గీ పాట్ తీసుకున్నానండి, స్టెయిన్లెస్ స్టీల్లో అగ్రోమెక్లోనే. ఇది మనకి ప్రైస్ వచ్చేసి 427 రూపీస్ పడింది ఆఫ్టర్ డిస్కౌంట్. నా దగ్గర ఆల్రెడీ ఒకటి గీ పాట్ ఉందండి, బట్ దానికి ఏంటంటే స్పూన్ పెడితే లిడ్ సరిగ్గా పట్టట్లేదు అనమాట. అదే నేను తీసుకునేప్పుడు కూడా చూశాను, బట్ ఆ షేప్ ఆ మోడల్ అంతా బాగా నచ్చి నా దగ్గర ఏమి లేవు అని చెప్పేసి అది తీసుకున్నాను. అంటే అది కొంచెం థిక్గా ఉంది, మనం గీ వెయిట్ చేసుకున్నా బాగుంటుందని చెప్పేసి. బట్ నాకు కావాల్సినట్టుగా నచ్చినట్టుగా ఉండే ఇంకొక గీ పాట్ కనిపించింది అక్కడ. సో అందుకోసం ఇది తీసుకున్నాను. ఇది ఎలా ఉందో చూద్దాం. సో ఇది వచ్చేసి గీ పాట్ అండి. పాట్ ఇలా ఉంటుంది. సో స్పూన్ అనేది ఇవ్వడానికి పెట్టడానికి వీళ్ళు ఒక ప్రొవిజన్ లాగా ఇచ్చారు బయటకు వెళ్ళడానికి. అండ్ ఎయిర్ టైట్ లిడ్ ఇచ్చారండి. సో మనం ఇలా పెట్టేసుకుంటే కంప్లీట్ ఎయిర్ టైట్ ఉంటుంది అనమాట. డిజైనింగ్ అంతా నాకు బాగా నచ్చిందండి. ఇప్పుడు మనం గీ వేసుకొని వెయిట్ చేసుకున్నా కూడా, స్పూన్ పెట్టినా కూడా మనకి లిడ్ ఓపెన్ అవ్వడం అలాంటిది ఏం లేకుండా కంప్లీట్ సెట్ అనేది ఇలా డిజైన్ చేశారు. చాలా బాగా నచ్చింది నాకైతే. కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి హ్యాపీగా గ్యాస్ స్టవ్ పైన వెయిట్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ డిష్ వాషర్లో వేసుకోవచ్చు అని చెప్పేసి ఇది తీసుకున్నానండి. లిడ్ కూడా భలే ఉంది, బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది, మంచి స్ట్రాంగ్గా ఉందనమాట. లిడ్ కూడా ఎయిర్ టైట్ లాగా ఇచ్చారనమాట, అంటే గట్టిగా పట్టుకునేలా ఉందనమాట, ఈజీగా వచ్చేలాగా లేదు. సో స్పూన్ వచ్చేసి ఇలా ఉందండి, చిన్న స్పూన్ గీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది, మంచి మందంగా ఉందన్నమాట, చాలా స్ట్రాంగ్ స్పూన్. సో సెట్ వచ్చేసి గీ పాట్ ఇలా ఉంటుందండి. దీని ప్రైస్ వచ్చేసి 427 రూపీస్ పడిందండి. చాలా బాగుందనమాట. మీకు ఎవరికైనా గీ పాట్ కావాలి ఇలాంటి మోడల్స్ అంటే అగ్రోమెక్లో సెర్చ్ చేయండి, చాలా మంచి మోడల్స్ వచ్చాయి. సో తీసుకోవచ్చు మీరు కూడా. నెక్స్ట్ వచ్చేసి స్టీల్ గిన్నెలు తీసుకున్నానండి. యాక్చువల్గా నాకు ఏం ప్రాబ్లం అవుతుందంటే పాల గిన్నె ఈ సైజులో ఒకటే ఉందన్నమాట. ఇది 2 తీసుకున్నాను, ఈ సైజులో ఒకటే ఉంది. సో అదే ఎక్కువ వాష్ చేయడం వల్ల నెక్స్ట్ అర్జెన్సీలో ఏదైనా కావాలి అంటే దొరకట్లేదు, మళ్ళీ తోముకొని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకోసమని 11 నెంబర్ సైజులో పాలు కాచుకోవడానికి అని చెప్పేసి ఇంకొక స్టీల్ది తీసుకున్నానండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఈ మధ్యలో వస్తున్నాయి ఇలాంటి మోడల్స్, ఇట్లా డాటెడ్ మోడల్స్. అండ్ ఇది వచ్చేసి 12 నెంబర్ అనమాట. ఇది ఇంకొంచెం పెద్ద సైజు. ఇదైతే మనకి 1 లీటర్ మిల్క్ ఈజీగా కాచుకోవచ్చు, బాగుంటుంది. 1 లీటర్కి అయితే చాలా బాగా సఫిషియంట్. ఇదైతే 1/2 లీటర్ మిల్క్కి సఫిషియంట్ అనమాట. సో బాగుంటుంది, మనకి ఈజీగా ఒకటి వాడుకున్నా కూడా ఇంకొకటి స్పేర్లో ఉంటుంది కదా, ఎమర్జెన్సీలో వాడుకోవడానికి ఇవి తీసుకున్నాను అనమాట. ఈ చిన్న సైజ్ వచ్చేసి ఇది యాక్చువల్గా బ్రాండ్ వచ్చేసి స్టీల్ క్రాఫ్ట్ అండి.
అగ్రోమెక్లోనే తీసుకున్నాను. వీటికి ఏంటంటే ఎంఆర్పి పైన 50% డిస్కౌంట్ ఉందన్నమాట. సో ఇది 450 రూపీస్ది నాకు 225 రూపీస్ పడింది అనమాట ఆఫ్టర్ డిస్కౌంట్. అండ్ ఇది 530 రూపీస్ది నాకు 265 రూపీస్ పడిందండి. సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది వచ్చేసి 265 రూపీస్ పడింది, ఇది వచ్చేసి 225 రూపీస్ పడింది అనమాట. ఇది 1/2 లీటర్ మిల్క్ కోసం, ఇది 1 లీటర్ మిల్క్ కోసం. సో రెండు తీసుకున్నాను. అండ్ దీనికోసం లిడ్ కూడా తీసుకున్నానండి 12 నెంబర్ సైజ్ది. సో ఇది ప్రైస్ వచ్చేసి మనకి 174 ఉంది, ఆల్మోస్ట్ 90 రూపీస్ అలా పడిందండి ఇది వచ్చేసి. సో దీనికోసం 12 నెంబర్ లిడ్ కూడా తీసుకున్నాను అనమాట. సో దీనికి ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలాగా తీసుకున్నాను. దీనికి నాకు లిడ్ అక్కడ దొరకలేదండి, బట్ నా దగ్గర ఈ సైజ్ లిడ్స్ చాలా ఉన్నాయి. సో అందుకోసమని ఇంకా దీనికోసం తీసుకోలేదు, కానీ దీనికోసం తీసుకున్నాను. అదే మోడల్లో మనకి స్టీల్ క్రాఫ్ట్ బ్రాండ్లో గ్లాసెస్ కూడా వస్తున్నాయండి కొత్తగా, చిన్న సైజ్ గ్లాసెస్. ఇవి సైజ్ వచ్చేసి 7 నెంబర్ అనమాట. సో మా బాబు కోసం బాగుంటుంది సైజ్ అని చెప్పేసి, పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇవి తీసుకున్నానండి. సో గ్లాసెస్ ఇలా ఉంటాయి. సో డాటెడ్ మోడల్ వచ్చిందండి, డిఫరెంట్గా వచ్చింది. ఇది మనకి ఈచ్ వచ్చేసి 70 రూపీస్ పడిందండి ఆఫ్టర్ డిస్కౌంట్. ఈచ్ వచ్చేసి 70 రూపీస్ పడింది అనమాట. ఇది 7 నెంబర్ సైజ్ అండి గ్లాస్ వచ్చేసి. సో 3 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇది ఒకటి సరాతం అండి, మనకి దోశలకి చపాతీకి యూజ్ చేయడానికి. నార్మల్గా నా దగ్గర ఫైబర్ది ఉండేది, అంటే ఐకియాలో తీసుకున్నవి ఉన్నాయి 2-3. ఇప్పుడు నేను కంప్లీట్గా ప్లాస్టిక్ అవన్నీ తీసేస్తున్నా. సో అప్పుడు ఏంటంటే ఒకటి కొన్నాను స్టీల్లో, ఒకటి కొన్న తర్వాత ఆల్మోస్ట్ పక్కన పెట్టేశాను. ఒకటే ఉంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకొకటి కూడా తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు కానీ 2 ఉంటే ఈజీ అండి, మనం ఒకటి వాషింగ్లో పడ్డా కూడా మనకి ఇంకొకటి యూజ్ చేసుకోవడానికి ఉంటుంది, అందుకని. సో ఇది వచ్చేసి ప్రైస్ 60 రూపీస్ అండి, సరాతం అనమాట. సరాతం అంటాం మేము, మరి మీరు ఏమంటారో తెలీదు. జనరల్గా చపాతీస్ తీయడానికి, దోశలు తీయడానికి యూజ్ చేస్తాము. ఇంకొకటి స్టీల్ ప్లేట్ అండి, సైజ్ నెంబర్ 12. ఇది 520 రూపీస్ ఉంది, మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫ్లాట్ 50% కాబట్టి మనకి 520 అంటే 260 పడిందండి. 12 నెంబర్ సైజ్ అనమాట. ఇది కూడా మా బాబు కోసమని తీసుకున్నాను, చిన్న సైజ్ది. 13 సైజ్వి ఉన్నాయండి మా ఇంట్లో ప్లేట్స్ అన్ని తినడానికి, అంటే మీల్స్ కోసము, లంచ్ ప్లేట్స్, డిన్నర్ ప్లేట్స్. బట్ 12 నెంబర్ది ఒకటి మా బాబు కోసం బాగా సెట్ అవుతుంది అనిపించి ఒకటి తీసుకున్నాను. అండ్ దట్టు స్పెషల్గా ఇలాంటి డిజైన్ ఉన్న ప్లేట్స్ బాగా నచ్చుతున్నాయి నాకు ఈ మధ్య, చాలా మంది కొంటున్నారు. సరే మన దగ్గర ఆల్రెడీ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఒకటైతే తీసుకుందాము సింగిల్ ప్లేట్ అని చెప్పేసి తీసుకున్నాను. ఈ ప్లేట్కి ఈ గ్లాస్కి భలే సెట్ అయిపోతుంది అనమాట, మీల్స్ ప్లేట్ లాగా. సో డిజైనింగ్ అంతా సేమ్ వచ్చింది కాబట్టి ఈ ప్లేట్కి ఈ గ్లాస్ చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. ఇవి 2 చిన్న బాక్సెస్ తీసుకున్నానండి. ఇవి ఏంటంటే నాది ఇయర్ రింగ్స్కి సంబంధించినవన్నీ నేను జనరల్గా సెల్ఫ్ సీలింగ్ కవర్స్ ఉంటాయి కదా, అందులో వేసి పెడతాను. సో అందులో వేసి ఇలా బాక్సెస్లో పెడితే ఏంటంటే మనకి ఈజీగా బయట నుంచి చూసి తీసుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇవి నాకు ఈచ్ వచ్చేసి 30 రూపీస్ పడిందండి, చాలా బాగుంది క్వాలిటీ. అగ్రోమెక్లో యాక్సెసరీస్కి సంబంధించిన ఆర్గనైజర్స్ అయితే చాలా బాగున్నాయండి. మీకు కావాలంటే నెక్స్ట్ మీకు ఒక వీడియో అనేది తప్పకుండా షేర్ చేస్తాను. యాక్సెసరీ ఆర్గనైజర్స్ చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది. మనకి బయట అమెజాన్లో దొరికే వాటికంటే కూడా చాలా మంచి మంచి కలెక్షన్స్, కలర్స్ భలే ఉన్నాయండి. సో నెక్స్ట్ టైం అయితే ఆ వీడియో తప్పకుండా మీతో షేర్ చేస్తాను. సో నేను తీసుకున్న ఈ బాక్సెస్ అయితే ఈచ్ వచ్చేసి 30 రూపీస్ పడిందండి. నెక్స్ట్ నేను సంభవ్ స్టోర్కి వెళ్ళానని చెప్పాను కదండి, అది ఫార్చ్యూన్ 1 మాల్లో ఉందన్నమాట. అది చిన్న స్టోరేనండి, మరి పెద్దగా ఏం లేదు. కొంచెం జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అయితే కొంచెం ట్రెండీగా దొరుకుతున్నాయండి, చాలా కలెక్షన్ ఉంది జర్మన్ సిల్వర్లో. అంటే బయట స్టోర్స్లలో కంటే కూడా చాలా ట్రెండీగా మంచి కలెక్షన్ ఉంది. బట్ నార్మల్ స్టీల్ ఐటమ్, తర్వాత మనకి ఏమంటారు బ్రాస్ అవనివ్వండి, నార్మల్ స్టీల్ ఐటమ్స్ కానివ్వండి, నార్మల్ రెగ్యులర్ కిచెన్ వేర్కి సంబంధించినవి ఏవైనా కూడా చాలా సింపుల్గా నార్మల్గా ఉన్నాయండి, పెద్ద అది కలెక్షన్ ఏం లేదు. బట్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్కి వస్తే మటుకు నా కలెక్షన్ చాలా చాలా నచ్చిందండి, చాలా బాగున్నాయి. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు జర్మన్ సిల్వర్లో ఈ బౌల్స్ తీసుకున్నాను అనమాట. నేను ఈ బౌల్స్ తీసుకున్నానండి. సో ఈ బౌల్స్ తీసుకున్నానండి, ఇవి వచ్చేసి జర్మన్ సిల్వర్ అనమాట. పసుపు కుంకుమలు వేయడానికి బాగుంటుందని తీసుకున్నాను. వీటికి ఏంటంటే కింద ఎలిఫెంట్ లెగ్స్ వచ్చాయండి, భలే ఉంది. సో చిన్న క్వాంటిటీస్లో అమ్మవారికి అటువైపు పసుపు ఇటువైపు కుంకుమ అలా పెట్టుకుంటారు కదా, అంటే అమ్మవారి మధ్యలో కూర్చోబెట్టి పసుపు కుంకుమ అటువైపు ఇటువైపు పెడతారు కదా. సో చిన్న క్వాంటిటీస్లో పెట్టాలంటే ఇవి బాగుంటాయి అనిపించింది, సో అందుకోసం తీసుకున్నాను. డిజైనింగ్ అంతా కూడా భలే వచ్చిందండి, చుట్టూ డిజైనింగ్ బాగా వచ్చింది. అండ్ కింద ఎలిఫెంట్ లెగ్స్ వచ్చాయన్నమాట. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి నాకు 248 రూపీస్ పడిందండి, ఈచ్ వచ్చేసి 248 రూపీస్ పడింది. సో సిమిలర్ మోడల్లో ఉండేవి 2 తీసుకున్నాను, ఎందుకంటే అమ్మవారికి అటు ఇటు
రెండు సిమిలర్ గా ఉంటే బాగుంటాయి కదా పసుపు కుంకుమల కోసం అని చెప్పేసి తీసుకున్నాను. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి, అందరూ యూజ్ చేసుకుంటారు. సో ఈచ్ వచ్చేసి 248 రూపీస్ పడిందండి. డిజైనింగ్ అంతా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీపక్ కుందులు అండి. ఈ దీపక్ కుందులు కొంచెం డిఫరెంట్ గా అనిపించాయి, అందుకోసమే తీసుకున్నాను. నేను బయట స్టోర్స్ లో ఎక్కడ ఇంత డిఫరెంట్ గా చూడలేదు. దీపక్ కుందులు చాలా బాగా నచ్చాయి నాకు. అది చెప్తున్నాను కదండి, మనకి జర్మన్ సిల్వర్ కలెక్షన్ అయితే చాలా బాగుంది సంబోస్ స్టోర్స్. మీరు ఒకవేళ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కోసం చూస్తున్నట్లయితే డిఫరెంట్ గా సంబోస్ స్టోర్ విజిట్ చేయండి, చాలా బాగుంది కలెక్షన్. సో ఇవి వచ్చేసి లక్ష్మీ గణపతి దీపక్ కుందులండి. భలే ఉన్నాయి, అసలు చాలా బాగా నచ్చాయండి నాకైతే. సో ఇలా లక్ష్మీదేవి అండ్ గణపతి వచ్చేసి దీపక్ కుందులు అనమాట, జర్మన్ సిల్వర్. అండ్ ఈచ్ వచ్చేసి ఓన్లీ 90 రూపీస్ అండి. 90 రూపీస్ లో ఇంత బాగుంది డిజైన్, నాకైతే డిజైనింగ్ నచ్చి తీసుకున్నానండి. మీరు చూడొచ్చు గణపతి కూడా ఎంత బాగా వచ్చారో, గణపతి చాలా బాగా వచ్చారు. అండ్ ఈ దీపక్ కుందు కూడా భలే ఉందన్నమాట, డిజైనింగ్ డిఫరెంట్ గా ఉంది. సో బ్యాగ్ అంతా వచ్చేసి ఇలా ఉంటుంది, కంప్లీట్ జర్మన్ సిల్వర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి లక్ష్మీ అమ్మవారు వచ్చేసి ఉందన్నమాట దీపక్ కుందు, చాలా బాగుంది లక్ష్మీ అమ్మవారు. అండ్ దీపక్ కుందు కూడా భలే ఉంది డిజైన్, దీని చుట్టూ వచ్చిన డిజైనింగ్ కూడా భలే ఉందన్నమాట. దీపక్ కుందుకు ఏదైతే సైడ్ డిజైన్ వచ్చిందో చుట్టూ అది కూడా చాలా బాగుంది. అండ్ ఈచ్ వచ్చేసి 90 రూపీస్ అంటే చాలా రీజనబుల్ కదండి, నాకైతే భలే నచ్చింది. లోపల స్వస్తికి వచ్చి భలే డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట, చాలా బాగా నచ్చాయి. సో మనము జనరల్ గా దీపావళి పూజలకి అలా ఏదైనా మంచి లక్ష్మీ పూజలకి లక్ష్మీ గణపతి దీపక్ కుందులు పెట్టుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. సో జర్మన్ సిల్వర్ లో ఫస్ట్ టైం అనమాట దీపక్ కుందులు ట్రై చేయడం. సో దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటి వాష్ చేసిన తర్వాత అనేది మీకు తప్పకుండా షేర్ చేస్తాను. సో నేనైతే సంబో స్టోర్ లో ఓన్లీ ఈ ఐటమ్సే తీసుకున్నానండి. ఇవి వచ్చేసి పసుపు కుంకుమలకు వేసుకోవడానికి పూజలో పెట్టుకోవడానికి బాగుంటాయని. అండ్ ఇవి వచ్చేసి లక్ష్మీ గణపతి అమ్మవారి దీపాలన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. సో మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు వీడియోస్ని చెక్ చేస్తూ ఉండండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.